హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో ఉదయాన హడావిడి లేకుండా ఎలా పనులు చేసుకోవాలని చూపిపోతున్నాను. మీకు అందరికీ నా వీడియో గాని నచ్చితే వీడియో అంతా చూసినాక ఏ పార్ట్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను నిన్న అలసందలు నానబెట్టి దోశలు వేసుకున్నానండి, ఎర్ర చట్నీతో చేసి. ఎర్ర చట్నీ కూడా ఇంకా కొద్దిగా ఉంది. ఇప్పుడైతే ఆ అలసందల పిండి, గట్టి పిండి రొంత తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే మేము ఎప్పుడు వడలు కానీ ఏం వేసుకోలేదండి. మా అమ్మమ్మ ఎప్పుడు ఉడికించి తాలింపేసి పెట్టేది. అవి తిన్నామే కానీ వడలు, దోశలు కానీ ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ టైం నేను కూడా వేస్తుంది. నిన్న దోశలు వేసాను, చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజు ఆ పిండి కొద్దిగానే ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పొంగింది పిండి. ఇంకా తర్వాత కొత్తిమీర, అల్లం, జీలకర్ర, ఇంకా మొక్కజొన్న కంకులు ఉన్నాయి కదా, ఈ గింజలు కూడా తీసాను ఒకదానికి. ఆ గింజలు ఇంకా జీలకర్ర వేసుకొని ఇంకొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది కూడా ఈ పిండిలో వేసేస్తున్నానండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ కూడా కట్ చేసి ఈ పిండిలో వేసేసి తర్వాత సాల్ట్ వేసుకున్నాను. అయితే ఈ వడలు చాలా బాగా వచ్చినాయండి. టిఫిన్కి అయితే మాకు సరిపోయినాయి. పిండి చూడండి చాలా తక్కువ ఉంది. నేను ఇవన్నీ వేయటం వల్ల గిన్నె నిండా పిండి అయింది. తర్వాత మేము ఆయిల్ అయితే ఇది వాడతామండి. ఇది వెస్టేజ్ కంపెనీలో ఆయిల్ అండి. ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ దీని పేరు. బియ్యం పట్టించినప్పుడు బియ్యం మీద సన్నగా లేయర్ వస్తుంది కదండి, దాంతో తయారవుద్ది. క్వాలిటీ అంటే ఇందులో కెమికల్ లాంటివి కలపరండి. ఇది క్వాలిటీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. దీన్ని కొంచెం రేట్ ఎక్కువే, 2 లీటర్లు క్యాన్ వస్తుంది. ఇది తినటం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ, ఊబకాయం కానీ, వెయిట్ లాస్ కూడా అవుతామండి. చాలా బాగుంటుంది ఆయిల్. ఇంకా తర్వాత మనం తినే అన్ని కెమికల్ ఫుడ్లు అయినప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా వాడుకోవాలి కదండి, అందుకే ఇట్లా వాడుకుంటుంటాము. తర్వాత ఈ పిండి అంతా కూడా ఉప్పేసి కలిపేసేసాను. ఇప్పుడు ఈ ఆయిల్తోనే చేస్తున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న బోండాలాలు వేసాను ఫస్ట్ అయితే నేను. ఈ మా ఆయనకండి టిఫిన్కి పొద్దున్నే నేను ముందే అన్ని పనులు చేసేసుకున్నాను. ఇల్లు గుమ్మాలు తుడిచి, కళ్ళాపు జల్లి, ముగ్గు వేసుకొని, ఇల్లు తుడిచేసి, తడిబట్ట పెట్టి, ఇంకా స్నానం చేసి వచ్చి చేస్తున్నాను. ఇవన్నీ వేసి ఇవి బాగా కొంచెం ఎర్రగా వేగినాక, ఎర్రగా ఏముందలే కొంచెం నల్లగా కూడా అవుతున్నాయి, ఎందుకంటే అలసందల పిండి కదండి, అది కొంచెం కాలక ముందే ఇట్లా అవుతున్నాయి. మొదలే ఇంకా ఇదైతే స్టీల్ బాండ్లు కదా, తొందరగా కలర్ వచ్చేస్తాయి. ఇలా వేగించుకొని తీసేసుకున్నాను. ఇంకా నేను ఇలా తీసుకుంటే ఇదిగో ఇలా వచ్చినాయండి. తర్వాత మా ఆయనకి టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా నేనైతే పూజ చేసుకోవాలి కదండి. ఇక్కడి నుంచి ఇక పూజ చేసుకోవాలి. ఇంకా బయటికి వెళ్ళి తులసి దళాలు కోసుకొచ్చాను. తర్వాత ఇక్కడ మాకు హాల్లో ఒక రాధాకృష్ణ విగ్రహం ఉంటుంది కదండి, అక్కడ తుడుస్తున్నాను. మనీ ప్లాంట్ చెట్టు కూడా ఉంటుంది అక్కడ. ఆ విగ్రహాన్ని మనీ ప్లాంట్ చెట్టు పక్కకు పెట్టేసి ఆ బట్ట తీసి కొంచెం ఇదిలిచ్చేసి, మాకు ఎందుకంటే ఎదురుగా ఉంటుంది కదా టేబుల్, బాగా దుమ్ము వస్తుందండి. రోజు తుడుస్తాను, పూట పూట కూడా తుడుస్తాను. ఒక్కొక్కసారి బాగా దుమ్ము అనేది ఎక్కువ వస్తుంది. ఇక ఏం చేస్తాం, తుడుచుకోవాలి, తప్పదు. ఇంకా తుడిసి పెట్టేసేసాను. తర్వాత మనీ ప్లాంట్ చెట్టుకి నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు, కొత్త నీళ్లు పోసుకోవాలి. రోజు రోజు బాగుంటుంది చెట్టు అట్ట పోసుకుంటే ఫ్రెష్గా. తర్వాత ఇక నేను తులసి దళాలు తెచ్చాను కదా, కోసుకొచ్చుకోవాలి పోయి. అవి కూడా కోసుకొచ్చాను బయటికి వెళ్ళి. మాకు తులసి చెట్లు 2 ఉన్నాయి బయట. చాలా వచ్చినాయి తులసి దళాలు అనేవి. ఈరోజు శనివారం కదా, పూజ చేసుకోవాలి కదా వెంకటేశ్వర స్వామికి, అందుకని బయటికి వెళ్ళి అన్నీ కోసుకొచ్చాను. ఇంకా ఇక్కడైతే చిన్న బౌల్ ఉంటే మాకు దాంట్లో వాటర్ పోసి కూడా పెడుతున్నాను. ఆ వాటర్లో నేను పువ్వులు వేసుకుంటుంటాను. ఇక్కడైతే తులసి దళాలు కృష్ణయ్య పాదాల దగ్గర పెడుతున్నాను. ఆయనకి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతి కదండి, అందుకని ఆయన పాదాల దగ్గర 2 తులసి దళాలు పెట్టి మిగతాయి పూజ గదిలోకి తెచ్చేసాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి దళాలు అంటే ఎంతో ఇష్టం కదా. ఆ స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ వంటింట్లోకి వెళ్ళి ఇంకా పూలు తెచ్చుకొని ముందైతే ఆ తులసిదే ఇంకా పూజ చేసుకోబోతున్నాను. అయితే మాది చిన్న పూజ కదండి, మరి లోపల కూర్చొని పూజ చేయాలంటే అవదు, ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి. ఇంకా పూజ కూడా చేసి హారతి ఇచ్చేసుకొని నమస్కారం చేసుకున్నాను. ఇదిగో మా పూజా విధానం ఇది, సింపుల్గా చేసుకున్నాను. తర్వాత అలసందల పిండి ఉంది కదండి, అవైతే నేను వడల్లాగా వేసాను ఈసారి. నాకు మా అబ్బాయికి వచ్చినాయి. కొంచెం పిండే కానీ చాలా వచ్చినాయండి. ఇక నాకు వేసేటప్పుడు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. ఏది చేసినా కూడా కొంచెం పిండే ఉండేది, చాలా చాలా అయ్యేది. నేను అడిగేదాన్ని, అది వేసే చేతిని బట్టి ఉంటుందిలే అని చెప్పేది మా అమ్మమ్మ. నాకు అది గుర్తొచ్చేసింది.
అమ్మమ్మ అంటుంది. ఏంది ఊరికి అమ్మమ్మ మీద చెప్తుంది, అమ్మ మీద చెప్పలేదు అనుకోకండి. మా అమ్మ కన్నా మా అమ్మమ్మే మాకు ఎక్కువ అన్నీ చేసి పెట్టేది. ఎందుకంటే మాకు పొలం ఉండేది మా అమ్మోళ్ళకి. ఆ పొలంలోకి వెళ్ళిపోయేవాళ్ళు మా అమ్మ, మా నాయన. ఇంకా మా అమ్మమ్మే మాకు అన్నీ చేసి పెడతా ఉండేది ఇంటి దగ్గరుండి. అందుకని అమ్మమ్మ, తాత అని ఎక్కువ కలవరిస్తుంటాము. ఇంకా ఇక్కడైతే నేను అన్నీ వేసేసానండి. వేసేసి శుభ్రంగా వేగినాక తీసేసుకొని, నేనైతే ఎర్ర చట్నీ ఉండిందండి నిన్నటిది, అది వేసేసుకొని నేనైతే టిఫిన్ చేసేసాను. ఇంకా మా అబ్బాయికి కూడా వేసిచ్చాను. ఇగో ఇంకా బాదం పప్పు, అదే పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు అవన్నీ నానబెట్టుకుని ఉంటే అవి కూడా తీసుకున్నాను. ఇదేనండి ఈ వీడియో. మీకు ఏ పార్ట్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.